ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిస్తున్నారని నేను నమ్మొచ్చు ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. పిల్లరా, వాస్తవానికి మనము పైకి బాగున్నట్లే కనిపిస్తాము, కానీ హృదయం తెరిస్తే చాలు దుఃఖము, వేదన, బాధ, ఇలా ఎన్నో రకాలైనటువంటి బాధలు మనము అనుభవిస్తూ ఉన్నాము. అదే సమయంలో మనం ప్రార్థించినట్లయితే మనము గొప్ప విడుదల, ఆశీర్వాదము దేవుని యొద్ద మనము ఖచ్చితంగా పొందుకుంటాము. గనక దేవుడు మనకి రోజు అనుగ్రహిస్తున్న చక్కని వాగ్దానము, ప్రభు నామాను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రభు నామమును బట్టి చేయవాని యొక్క స్థితిగతులను మారుస్తూ ఉంది. మన పాపపు జీవితము నుండి మనలను రక్షిస్తూ ఉంది. ఇంకా లోకము నుండి, శత్రు సమూహము నుండి, సాతాను శోధనల నుండి నీ యొక్క ప్రార్థన ప్రాకారముగా ఉండి భద్రపరుస్తూ ఉంది. అయితే మన ప్రార్థన పట్టువిడవని ప్రార్థనగా, ఆయన యొక్క సమాధానము పొందుకునేంత వరకు ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ప్రియులారా, చాలా మంది ప్రార్థించాలని అనుకుంటారు, కానీ ఎన్నో పనుల భారాన్ని బట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అలా చేయటను బట్టి ప్రార్థన కొరత వలన మన శారీరక, ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులలో ఓడిపోతూ వస్తాం. ప్రియులారా, విశ్వాసముతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరగని కార్యమంటూ ఏదీ ఉండదు. దేవుని యందు విశ్వాసముంచు వారు ఎన్నడూ సిగ్గుపడని లేఖనం ద్వారా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకుంటూ ఉండవచ్చు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడా, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరుగుతాయా అని అనుమానిస్తూ అటు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. అయితే నీ ప్రార్థన ప్రభు నామమును బట్టి చేయగా ఆయన ఖచ్చితంగా ఆలకించే దేవుడై ఉన్నాడండి. ఆయన అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఆయన అందరి కొరకు రక్తం కార్చాడు. ఆయన అందరి పాపాల కొరకు మరణించాడు. మరి ఈనాడు ఆయన అందరు చేసే ప్రార్థన కూడా వినేవాడుగా ఉన్నాడు. అయితే ఎవరైతే విశ్వాసముతో, నమ్మికతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకునేవారుగా మీరు ఉంటారు. ప్రియులారా, ప్రభునందు ప్రియనేస్తమా, ఈరోజు నీవు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నావా? నీ కుటుంబ రక్షణ కొరకు బాధపడుతున్నావా? మరి ఇంకెంతకాలం నాకు వివాహం జరగక ఇలా ఉండాలి, ఇక నాకు వివాహం జరగదా, ఇక నాకు సంతానం కలగదా, ఇక నాకు ఉద్యోగం రాదా, మరి నన్నెవరు రక్షించేది, నాకెవరు సహాయం చేసేది, అయ్యో ఏం చేస్తే నా పరిస్థితి మారుతుంది అని కన్నీరు కారుస్తున్నావా? మానసిక ఒత్తిడిలో లోనవుతున్నావా? ఏం పని చేయాలన్నా మనసు రావడం లేదా? ఇదిగో ఈ వాగ్దానం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని ప్రయత్నాలు చేసిన నీవు ఇది మొదలుకొని పట్టుదలతో ప్రార్థన చేయి. ఆయన పాదాలు విడవకు. నీ జీవితంలో ఏవైతే అక్కర్లుగా మిగిలిపోయాయో అవన్నీ తీర్చాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఏ విషయంలో నీవు వెనకబడుతూ ఉన్నావో, ఏ విషయంలో నీవు నిందలు, అవమానాలు అనుభవిస్తూ ఉన్నావో దేవాది దేవునికి సమస్తము తెలుసు. ప్రియులారా, ప్రతిదీ దేవునికి అప్పగించి ప్రార్థించు. ప్రభు నామమును బట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రతి పరిస్థితుల నుండి రక్షింపబడతావు. తప్పకుండా నీకు విడుదలనిచ్చి అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ మాటలు మీరు నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మా పాపముల నుండి మమ్మల్ని క్షమించి విడిపించి ఈ ఉదయకాల సమయమందు సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క సన్నిధిలో మొర్రపెట్టుటకు మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఎంతమంది అయితే నా తండ్రి వారి యొక్క జీవితాలలో వారు కలుగుతున్నటువంటి బాధలను బట్టి, కన్నీరును బట్టి, నిట్టూర్పును బట్టి, నిరుత్సాహమును బట్టి విసిగిపోయారు, వారందరి జీవితాలలో నా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి ధన్యతను అనుగ్రహించమని ఈ ఉదయకాల సమయం నీ పాదాల దగ్గరకు జారుకుంటున్నాం. ప్రార్థనలో ఎక్కివించిన ప్రతి బిడ్డను మీ పాదాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభు, వారి యొక్క అవసరతలు నాయన నీ నామములో తీర్చండి. నీ పాదాలు విడవక ప్రతి దినము ప్రార్థన చేసేటువంటి ధన్యత అయా ఈ ఉదయకాల సమయం ముందు ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. ఎంతమంది అయితే నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నైనా మంచి ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానం కలగజేయండి నా ప్రభా. కుటుంబ పరిస్థితులను బట్టి ఎంతమంది వేదన చెంది
చెందుతూ ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి అక్కరలు తీర్చండి తండ్రి. ఎంతమంది అయితే తాగుడుకు బానిసైపోయి అయ్యా డ్రగ్స్కి అలవాటైపోయి ఈ లోకంలో నా తండ్రి ఆకర్షితులై జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా నా ప్రభ నాయన ఈ ప్రార్థన ద్వారా మీరు పట్టుకోండి నా తండ్రి. వారిని రక్షించండి నా ప్రభ. మీ రక్షణ వస్త్రమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ప్రార్థన ఆత్మను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసే శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని బ్రతిమలార్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ ప్రతి అవసరత తీర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.